కూడా దిగాలమ్మా. ఇక్కడ బలియారం జరిగేప్పుడు ఎవరు మంటపంలో ఉండకూడదు, అంతా కూడా దిగాలి. మనం ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ముడుపుగల్ గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ 30వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు చాలా రంగవైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్ట అయితే జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు ముఖ్యంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, స్వామివారి యొక్క దర్శనం అయితే ఈరోజు పూర్తి స్థాయిలో విగ్రహ ప్రతిష్ట అయి దర్శనమిస్తున్న పరిస్థితిలో మనం ప్రస్తుతం ఇక్కడ ముడుపుగల్లో పరిధిలో ఉన్న గుడిలో ప్రయాణంలో పై భాగంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు టోటల్గా స్వామివారి యొక్క సంబంధించిన శంకు చక్రాలతో పైన శంకు చక్రాలను చెక్కుతూ పూర్తి స్థాయిలో ఇలా ప్రతిష్ట రోజు అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సుమారు 9 గంటల 50 నిమిషాలకు స్వామివారి యొక్క ప్రతిష్ట అయితే ఇక్కడ ముడుపుగోలు పరిధిలో అయితే జరిగింది. స్వామివారు ఎంతో రంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమానికైతే సంబంధించిన అయ్యగారులు సంబంధించిన పండితులు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికైతే పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి అయితే కనిపించింది. మనమైతే చూడొచ్చు లోపలికి పై భాగంలో మనం ఉన్నాము. టోటలు ఇక్కడ దాదాపుగా స్వామి విగ్రహ ప్రతిష్టానికి వచ్చేసి చూస్తే ఎంతో చూడగానే స్వామివారి యొక్క అనుగ్రహం అయితే ఎంతో ప్రేమగా అనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక మనం పై భాగం నుంచి మనం చూపిస్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ధ్వజస్తంభం ఇది టోటల్గా సుమారు 58 అడుగుల చిల్లర ఉంటుంది ధ్వజస్తంభం. స్వామివారి యొక్క సంబంధించింది టోటలీ చూస్తే ఎంతో ప్రేమగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ముడుపుగల్లో జరుగుతున్న ఈ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట అయితే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. టోటల్గా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో వేలాది మందిని భోజనాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మొత్తంగా మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న ముడుపుగోలు గ్రామంలో ఈ ఇంతటి పెద్దటి గుడిని కట్టేయడం అనేది ఎంతో ఆనందకరమైనగా చెప్పుకోవచ్చు. ఈ గుడికి ప్రాంగణంలో మొత్తంగా చూస్తే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవరసం ప్రతిష్ట మహోత్సవం అయితే ఎంత చూస్తూ ఉంటే ఆ యొక్క ప్రేమ ఆ యొక్క ఆలోచన సంబంధించి ఎంతో ప్రేమగా అనిపిస్తుంది. టోటల్గా ఇక్కడ సుమారు 44 విగ్రహాలతో ఈ యొక్క గుడి ప్రాంగణం ఉంది. ఈ గుడిలో వచ్చేసి ఆ స్వామి మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో పాటు ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట కూడా ఇక్కడ జరిగింది. మొదటి స్థానంలో ధ్వజస్తంభం పక్కన స్వామి మన ఆంజనేయ స్వామిగా ప్రతిష్ట మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో ఇంతటి పెద్ద గుడి అయితే మనం కనివిరిగని స్థాయిలో గుడి ప్రాంగణం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించింది ఇక్కడ భక్తుల సహకారము జోరుగా అన్ని విరాళాలతో ఈ యొక్క గుడిని స్థాపించారు. దాంట్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి సెక్రటరీ వాళ్ళ యొక్క కుమారుడు హర్ష గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ముగ్గు పోసిన నుండి ఈ యొక్క గుడి ప్రాంగణానికైతే పూర్తి స్థాయిలో చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, మనం చూడొచ్చు టోటల్గా ఇక్కడ శ్రీ 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 రామనంజేర స్వామి వారి చేతుల మీదుగా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ అయితే ఈ యొక్క ముడుపుగోల్లో స్వామివారి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే జరిగిన వాతావరణం పైన భాగంలో ఇవి పూర్తి స్థాయిలో చెప్పాము. అయితే మొత్తం కిందకి వచ్చేసి ఇక్కడ మనం టోటలీ చూడొచ్చు స్వామివారికి దర్శనం చేసుకోవడానికి చాలా వరకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి భారీ మోతాజులో మన మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర వారి స్వామివారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో మనం ప్రస్తుతం కింద భాగంలో ఉన్నాము. చూడొచ్చు టోటల్ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా దర్శనమిస్తారో ఆ స్వామి అదే విధంగా స్వామి దర్శనమిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ స్వామివారి యొక్క దర్శనానికి 24 మెట్లుంటాయి. ఆ 24 మెట్లకు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ఉదాహరణ సంబంధించిన ఒక భావాలు ఉంటాయి.
కాబట్టి ఆ స్వామివారి యొక్క నామాలు తెలుసుకొని ఆ 24 మెట్లను కనుక దర్శించుకొని 24 మెట్లను దర్శించుకొని కనుక స్వామివారి దర్శనాన్ని కనుక చేసుకుంటే మనం ఏది అనుకుంటే అది మాత్రం పూర్తి స్థాయిలో మనకు ఆయా లభ్యమయ్యేది చేస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఇక్కడ కూడా చూడొచ్చు, టోటల్గా 24 అడుగులతో ముందు మనకు ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది. ధ్వజస్తంభంలో పూర్తి స్థాయిలో అక్కడ 24 అడుగులు వెళ్ళి స్వామివారి దర్శనానికి చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం మనసులో ఏది కోరికన్నా ఆ కోరిక తీర్చడానికి స్వామివారు అయితే మంచి ఆలోచనతో ఈ యొక్క గుడి ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఉన్న ఏ భక్తుడు వచ్చినా నేనున్నానని శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇది వేలాది మంది వచ్చి ఇక్కడ గుడి ప్రాంగణానికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఈ మోతాదులో సుమారు 50-60 సంవత్సరాల క్రితం లోపలికి వెళ్ళి చూస్తే ఇంత పెద్దటి గుడి అయితే మహబూబాబాద్ జిల్లాలో కని ఎరగని స్థాయిలో అయితే లేని పరిస్థితి. కానీ మహబూబాబాద్ నియోజకవర్గం ముడుపుగల్ గ్రామ పరిధిలో ఆ ప్రాంగణంలో ఉన్న గుడి మాత్రం మొత్తంగా చూస్తే ఇంత పెద్దటి గుడి అయితే ఎక్కడ కనబడని స్థితిలో. ఇది వెంకటరెడ్డి గారి యొక్క చొరవతో వాళ్ళ యొక్క కుమారుడు హర్ష వాళ్ళ యొక్క డిజైన్తో ఈ యొక్క గుడి ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు టోటల్గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపని కావాలి, స్వామివారి యొక్క ఆలోచన మాకు ఉండాలి అనే ఒక భావంతో అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా ఇక్కడ స్వామివారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏందనేది కొంతమంది ఉన్నారు ఇక్కడ, దానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం. ఏమయ్యా, ఇలాంటి గుడి ఎక్కడైనా మన మహబూబాబాద్ జిల్లాలో చూసారా మీరు? లేదు, ఇక్కడ బాగుంటుంది, బాగున్నది, చాలా బాగుంటే చాలా బాగున్నది. ఇప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. నరసింహపేట మండలం. బాగుంది సార్, ఎక్కడ కూడా చూడలేదు. మహబూబాబాద్ జిల్లా మొత్తం ఇలాంటి గుడి ప్రాంగణం ఎక్కడ చూడలేదు. కృప ఎలా కనిపిస్తుంది, చూడగానే ఎలా అనిపిస్తుంది? ఏడుగొండల వాడే కృప లెక్కనే అనిపిస్తుంది సార్. మహబూబాబాద్ మాది, చాలా బాగా అనిపిస్తుంది. తిరుపతి ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే అనిపిస్తుంది. చాలా బాగుంది గుడి. తిరుపతి వెంకన్న స్వామి దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది. మేము ఆఫీస్ ఉన్నా డ్యూటీ ఉన్నా కూడా అందరం ఒక 50 మంది దాకా వచ్చినాం మహబూబాబాద్ నుంచి. ఎవరు? మహబూబాబాదే, కానీ మేము డ్యూటీలో ఉన్నా కూడా సార్ల దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక 50 మంది దాకా వచ్చాము. మాది కేసముద్రం అండి. పూర్వము మా అత్తగారు వాళ్ళ ఊరు, మా సార్ వాళ్ళ ఊరు ఇదే ముడుపుగల్. చాలా బాగా అనిపించింది. చిన్నపాటి తిరుపతిని తలపిస్తుంది. మేము వికారాబాద్ నుంచి వచ్చినాం, మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసినాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మ గుడి? చాలా బాగుంది. స్వామివారు ఎలా దర్శనం చూడగానే స్వామివారి ఆకర్షణ శక్తి ఎలా ఉంది? చూసిన కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది, ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. మొత్తం తిరుపతి తర్వాత దేవస్థానం స్థాయిలో కనిపిస్తుంది అంట. అవును. మాది ఐనోల్ మండలం. నేను మహబూబాబాద్లో సీసీగా పనిచేస్తా. ఈ ముడుపుగల్ క్లస్టర్నే పనిచేస్తా. దేవుడు శ్రీనివాస గుడి చాలా అందంగా కట్టిళ్ళు. ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజల్ని మహబూబాబాద్ చుట్టుపక్కల గ్రామాలందరినీ దేవుడు మంచిగా కాపాడాలని కోరుకుంటున్నాం. మాది అలంకనపేట గ్రామం, నెక్కొండ మండలం సార్. కన్నుల పండుగగా ఉంది సార్. ఈ దేవుని కూడా మాకు ఈ ముడువాల గ్రామస్తులందరికీ దీవెనలు బాగా ఉండాలని, దేవుడు ఆశీస్సులు ఉండాలని మొక్కుకుంటున్నాం సార్. 100 సంవత్సరాల చరిత్రని తిరిగి రాసిరని అనిపిస్తుందా? అందరి నమస్కారం. నా పేరు కృష్ణవేణి, మా కంబాలపల్లి గ్రామం. చాలా మంది తిరుపతి పోవాలంటే చాలా కష్టం పోతుంది. అలాంటి దేవుడు ఇక్కడ మనకుండి ప్రత్యక్షంగా ఉండి కింది స్థాయిలో ఉండి మన జిల్లాలో ఇంత పెద్ద దేవుడు ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవుని చూస్తానుగా నేను ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన. ఇంత మంచి దేవుడు, ఈ ఊరు ఇంత కట్టి ఉండి ఇంత పెద్ద దేవుడు చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. ఆ దేవుడు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ గుడిని మొత్తానికి పూర్తి స్థాయిలో మన వెంకటరెడ్డి గారు చొరవ తీసుకొని చేసుకున్న వాళ్ళ కుమారుడు హర్ష ఈ టోటల్ అట్లా డిజైన్ చేసి వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు చేస్తారు? వాళ్ళకి చాలా ఎందుకంటే ఎన్నో డబ్బులు సంపాదిస్తాం కానీ పేరు అనేది ఉండదు. కానీ ఒక దేవుని నిర్మించి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం. వాళ్ళు జీవితాంతం వాళ్ళ కులము వాళ్ళ పిల్లలు అందరూ ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
మాది పక్కన అయోధ్య గ్రామం అండి. మా ఊర్లో ఈ గుడి లేదని చాలా ఫీల్ అవుతున్నాం మేము. ప్రత్యేకంగా ముడుపుగల సర్పంచ్ గారికి మా అయోధ్య తరపున కృతజ్ఞతలు. మా సర్పంచ్ ఇక్కడ వెంకటరెడ్డి. చాలా హ్యాపీగా ఉందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉందంటే మార్నింగ్ నుంచి టెంపుల్లోనే ఉన్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ రావడము, విగ్రహ ప్రతిష్ఠ చూడడము చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఇంత ఎండలో కూడా దేవుడి గురించి వచ్చారంటే ఎంతో హ్యాపీగా ఉంది. మూర్తి చూడగానే ఆకర్షణ శక్తి ఎలా ఉంది? చాలా అసలు దేవుని చూసాక ఇంకెలా అనిపిస్తుంది ఎక్కలేను. ఇప్పుడు దేవుని చూడడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి వాళ్ళు కూడా, చేతగాని వాళ్ళు కూడా కర్రలు పట్టుకొని మరీ నడుచుకుంటూ వస్తున్నారు దేవుడి కోసం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. మాకు స్వామిని చూడగానే మహబూబాబాద్ చాలా సంతోషంగా ఉంది. మేము దేవుడి దర్శించుకున్నాము. మాది మైబాదే. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం మాత్రం మంచిగా అయింది. బాగున్నాడు. మైబాద్ నుంచి వచ్చామండి. బాగుంది, చాలా బాగుంది. చూద్దామనే వచ్చాము. ఫస్ట్ టైం చూసానండి, బాగుంది. మండలం మహబాద్. ఈ గుడి పురాతన కాలం నుంచి కూడా లేనంత గొప్పగా ఈ గుడిని నిర్మించిండ్రు. చాలా గొప్పగా మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రజలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఆడబిడ్డగా నేను వచ్చి ఇంత మంచి పండుగను చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సొంత ఊరు అమ్మ వాళ్ళ ఆడపడుచుగా వచ్చాను నేను. 4 రోజుల నుంచి ఈ పండుగను సంతోషంగా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నా. మహబాద్ జిల్లాలో ఇంత పెద్ద గుడి ఎక్కడా చూడలేదు. చుట్టుపక్కల ఏరియాలో కూడా నేను చూడలేదు. చాలా పెద్దగా, చాలా మంచిగా ఘనంగా పండుగ జరిగింది. మంచిగా అనిపించింది. అలా ఊరికగా అయిపోయింది 4 రోజులు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అయితే కొంతమంది స్వాములు అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పూర్తి స్థాయిలో ఇక స్వామి వారి యొక్క సంబంధించిన పనులు చూసుకుంటూ నిమగ్నంగా స్వామి మనసులో నిమగ్నమై పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రతిష్ట అయిన భావాలని వాళ్ళ మనసులోనే తెలుసుకునే ప్రయత్నం ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. మాకైతే 5 రోజుల నుండి ఇక్కడే ఉండడం, ఇక్కడే పని చేసుకోవడం, ఇక్కడే నైట్ ఇక్కడే ఉంటాను, ఇక్కడే పని చేసుకుంటే ఇక్కడే ఉంటాను. సంతోషం. సైదులు సార్, ఇక్కడ ముడుపుగల్ల సార్. ముడుపుగల్ల స్వామి మాది ముడుపుగల్ల స్వామి. చాలా ఆనందంగా ఉన్నది. మేము ఈ ఆలయం మా ఊర్లో ఉండడం చాలా ఆనందం మాకు. మాకు 5 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నది. గురు సేవలో నిలిగ్నం అయిపోయినాం. చాలా ఆనందంగా ఉంది మాకు. గుడికి మొత్తం పూర్తి స్థాయిలో సహకరించింది ఎవరు మీకు? మా యాస వెంకటరెడ్డి. మా విలేజ్ పీపుల్స్ కూడా కొంచెం సపోర్ట్ చాలా చక్కగా అందించారు. చాలా విజయవంతంగా చేసినాం సార్. మంచిగా ఉంది స్వామి, ఆనందంగా ఉంది. అన్నదానం మంచిగా అందరికి జరుగుతున్నది. అందరు వచ్చి తినేసి వెళ్ళండి సార్. మంచిగా ఉన్నది స్వామి. 5 రోజుల కాంచి ఇన్ని అన్నదానం జరుగుతుంది. ఇన్నే వండుకున్నాడు అంత ఇన్నే. ఈరోజు ముడుపుగల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట ఈ కార్యక్రమానికి మీరు రావడం జరుగుతుంది. మహబూబాబాద్ చుట్టుపక్కల వారందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. మరో తిరుపతిలా ఇక్కడ జనాలు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇంతటి ఈ ఆలయ కమిటీకి ఇంతటి సక్సెస్ఫుల్ చేసిన అందరికీ, భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఎలా ఉందనంటే ఒక స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉందో
ఈరోజు ఈ ముడుపుగల్ గుడి ప్రాంగణాన్ని సంబంధించింది చూస్తే ఈ యొక్క స్వామివారు సంబంధించింది అయితే ఈ యొక్క గుడి ప్రాంగణానికి ఇచ్చేసి శ్రీ రామచంద్ర స్వామి ఈ గుడికి వచ్చేసారు. ఈ గుడి ప్రాణప్రతిష్ఠ అతని చేతుల మీదుగా జరిగింది. అసలు ఈ గుడి యొక్క విశిష్ట ఏంటి, ఏ విధంగా ఈ గుడి ప్రతి ప్రజలకు ఏ విధంగా దీవెన అందియబోతుంది అనేది ఈ స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జై గోవింద, జై గోవింద. ఈవేళ ముడుపుగల్ గ్రామంలో చిన్న గుట్ట మీద గోవింద క్షేత్రం అనేటువంటి పేరుతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతోటి భగవంతుణ్ణి ఆహ్వానించుకున్నారు గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా. ఆ భగవంతుడు ఇక్కడ వేయించేసి ఉండి వారి యొక్క నీడలో అందరినీ కూడాను అనుగ్రహించాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో పచ్చని పంటలతోటి మంచి నీటితోటి అందరూ కూడా సస్యశ్యామలంగా సుఖంగా శుభవంతంగా ఉండాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఆలయాన్ని చాలా చక్కగా నిర్మాణం చేయించినటువంటి మన వెంకటరెడ్డి గారి దంపతులు, రమాదేవి గారు వెంకటరెడ్డి గారి దంపతులు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన భక్తజనులందరికీ కూడాను ఒక చక్కని అవకాశం, పరమాత్మని దర్శించుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆ ప్రధాన ఋత్విక్గా ఉండి, యజమానిగా ఉండే ప్రధాన ఋత్విక్కులుగా ఉండి మన శ్రీనివాసాచార్య స్వామి వారి యొక్క పరివారంతో ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవపేతంగా నడిపించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అనేక మంగళాశాసనాలు, వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. ఈ గుడి కట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఈ గుడి వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఈ గుడి ఈ ఒక ముడుపుగలకే కాకుండా మన మహబాద్ జిల్లా మొత్తానికి కూడా ఒక పుణ్యక్షేత్రంగా మారాలని కోరుకుంటున్నాను. దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు ఇదే పని 1000 రోజులు ఇదే గుడి ప్రాంగణంలో ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో గుడికే మొత్తం కేటాయిస్తారా టైం? నా జీవితం ఉన్నంత వరకు ఈ కోయిలకి అంకితం ఇస్తా. బాగున్నది. ఒక పాప ఒక బాబు. హ్యాపీగా ఉన్నది. చూడగానే ఆ మూర్తి, స్వామివారి మూర్తి ఎలా అనిపిస్తుంది మీకు, మీ ఫీలింగ్? వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఈరోజు జరిగింది. ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినట్టుగా ఒక నవ్వు ముఖంతో భక్తులందరినీ దీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వారికి శతకోటి వందనాలు స్వామివారికి. ప్రాంగణాన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ అందించిన యాసంకటరెడ్డి గారు మీ ఎలా కృతజ్ఞతలు చేస్తారు? ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసిన, ఎంతో పెద్ద కార్యక్రమం. యాసంకరెడ్డి గారు మేజర్గా వారి దంపతులు, వారి కొడుకు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, అదేవిధంగా ఊరు వాళ్ళందరూ కూడా చేసిన వారందరికీ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి మంచి కృపాకటాక్షణాలు ఇచ్చుకుంటూ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా అంగరంగ వైభవంగా వారం రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి. ఆబాల గోపాలం అందరూ కూడా ఆ భగవంతుని కరుణా కటాక్షాలకు ప్రాతులు కావాలని చెప్పేసి ఊరు నుంచి దాదాపు ఈ నియోజకవర్గం మొత్తం ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద బృహత్ కార్యక్రమానికి సంకల్పం చేసినటువంటి యాస వెంకరెడ్డి గారి దంపతులకు ఈ ఊరు గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. లీడర్ మన వినోద్ గారు ఉన్నారు. ఎలా మీకు భజన తండాలో మీరు మంచి మీ సహకారాలని కొన్ని అందినాయని కూడా తెలిసింది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఊరికి దగ్గరలో ఇంత ఘనంగా ఇంత పెద్దగా జయసింహరెడ్డి గారు గుడిని చాలా గొప్పగా నిర్మించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము. వారికి వారి కుటుంబానికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. సర్పంచ్ గారు అయిన యాస వెంకరెడ్డి గారు ఒక కార్యక్రమంలో
బడి కావాలన్నా గుడి కావాలని మమ్మల్ని ప్రజలందరూ కోరుకుంటే మాకు గుడి కావాలని మా ప్రజలందరూ కూడా ఏకవచనంగా మాట్లాడి ఆ గుడిని 2.5 సంవత్సరాల నుంచి దాన్ని మేము గుడిని తీర్మానించడం జరిగింది. గుడి కూడా ప్రారంభోత్సవానికి కూడా మంచి అధిక సంఖ్యలో మా ప్రజలందరూ ముడుపుగల గ్రామ సహకారం అందరూ కూడా అన్ని కులాలు కూడా మంచి సహకరించి ఈరోజు కూడా గరుడ స్తంభం ఈరోజు మాకు గుడికి 5 రోజుల పండగ జాతర వైభవంగా జరిగింది. మా ముడుపుగల్లో మా ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా వైభవంగా ఆడపడుచులు కానీ ముసలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా గౌరవంగా మా ఊరు మా ఇంట్లో బాగుందని ప్రజలందరూ కూడా ఏకవచనంగా మా చుట్టాలు కానీ పక్కాలు కానీ 10 జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు కూడా బాగుందని మా ఊరిని బాగా పొడగడం జరిగింది. మాకు అందరికీ కూడా సంతోషం. మా ఊరికి కూడా ఈరోజు కార్యక్రమానికి గరుడస్తంభం ఇచ్చినందుకు 10-12 వేల మంది తోని మా ఊరి బాగు చూసి ప్రజలంతా కూడా ఏకవచనంగా వచ్చి మా ఊరిని వైభవంగా చూసుకొని పండగ బాగా చేశారు. ఇటు గౌరవ పెద్ద మనుషులైనా కూడా మా ఊరి సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ యాస వెంకరెడ్డి కానీ ఇతర పార్టీలు అందరూ కానీ సహకరించారు. ఆయనకు తోడు చేదుగా అందరం కూడా మేము సహకరించాం. ఆయన మాకు కూడా సహకరించారు. అతనికి ఎన్ని వేళల్లో మేము అండగా ఉంటామని మేము భావించుకుంటూ ఈరోజు మా ఊరిలో చాలా అన్నదాన కార్యక్రమం కూడా ఒక 12,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అన్ని కులాలు అన్ని జాతులు మా చందాలు ఇచ్చినందుకు కూడా మళ్ళీ అన్నదానానికి కూడా బియ్యం దాత ఇచ్చారు, బంగారం ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు కంచుగా అన్ని శాతం ఇచ్చారు అని మీ అందరం కూడా ఈరోజు గుడికి కానీ గరుడస్తంభం కానీ అయ్యగారులకు కానీ పురోహితులకు కానీ 25 మంది పురోహితులతోని 5 రోజుల పండుగ చేశాము. మా ఊరు చాలా వైభవంగా ఉన్నది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా ఊరికి వచ్చిన చుట్టాలు కూడా అందరూ కూడా బాగా సంతోషపడ్డారు. ఈరోజు మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతాను. అంటే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ 10 జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా మా మునుపల నుంచి సుస్వాగతం పలుకుతూ ఈరోజు కూడా మళ్ళీ కళ్యాణం ఉన్నది నైట్ 5 గంటలకు. దానికి కూడా ప్రజలందరూ కూడా వచ్చేసి ఉన్నారు. మరి దేవునికి పాలాభిషేకం కానీ నీలాభిషేకం కానీ 3 రోజుల పండుగ కూడా చాలా వైభవం చేసాము. ఒక వందల సంఖ్యలో ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ ఆడబిడ్డలు కానీ ఆడపడుచులు కానీ చిన్న మొత్తం కులం అంతా అన్ని కులాలు అన్ని జాతులు మా ఏ భాగం లేకుండా కోపతాపం లేకుండా అందరం కూడా దేవుల శ్రవణ వారికి మేము బాగా సహకరించాము. సహకరించి మాకు కూడా సహకారం అందించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా బాగుందండి. చాలా మతలబ్ ఒక విధంగా విధాయంగా తయారు చేశారు. బాగా మంచిగా చేశారు. దర్శనం అంటే చాలా బాగా, అంటే ఇట్లా చూస్తే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. ఆ విధంగా స్వామివారిని పూర్తి స్థాయిలో నవ్వుతూ కనిపిస్తున్నాడు విగ్రహం. అయోధ్యలో ఎలాగ ఉన్నారో ఆ విధంగా అవపడుతుంటారు. ఇక్కడ అంత బాగా అయోధ్యలో ఆ విధంగా ఉన్నారు రాముల వారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆ విధంగా ఉన్నారు. అక్కడ రాముల వారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆ విధంగా ఉన్నారు.
మధురాతి మధురములే వెంకటరమణ తండ్రి నీ నామ సంకీర్తన మధురము రమణ సకల అనములపై వెంకటరమణ తండ్రి ఇక్కడ బలి అవ్వడం జరిగేప్పుడు ఎవరు మంటపంలో ఉండకూడదు.